వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా చాలా యూనివర్సిటీస్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా యూకేలో కొన్ని యూనివర్సిటీస్కి ఆల్రెడీ మనం వీడియోస్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా అందరికీ తెలిసిందే, జనరల్గా వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీస్ గురించి ఏవైతే ప్రీమియర్ కాలేజెస్ ఉంటాయో వాటికి సంబంధించి వీడియోస్ నేను ఒక్కొక్కటిగా ఆల్రెడీ స్టార్ట్ చేశాను. బట్ సమయం చూసుకుని అట్లా చేస్తాను. ప్రాబబ్లీ ఇంకొక 6-8 మంత్స్ పట్టొచ్చేమో మొత్తం అన్ని కవర్ అవ్వాలంటే. సరిపోకపోవచ్చు కూడా టైము, ఎందుకంటే మహా అయితే మంత్లీ 1 or 2 వీడియోస్ మాత్రమే ఎక్స్క్లూసివ్ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అదర్ టాపిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చేయడం అవ్వదు కాబట్టి. సో యూకేలో ఆల్రెడీ ఆక్స్ఫర్డ్కి సంబంధించి వీడియో చేశాను. ఎవరైనా వినకపోతే అది వినొచ్చు. అలాగే క్యాంబ్రిడ్జ్కి సంబంధించి కూడా ఎక్స్క్లూసివ్గా వీడియో చేయడం జరిగింది. మనం ఇంపీరియల్ కాలేజ్ లండన్ గురించి చేయడం జరిగింది. అట్లాగే యూసీఎల్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ గురించి చేయడం జరిగింది. 4 కాలేజీలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా నేను ఆల్రెడీ వీడియోని చేయడం జరిగింది. ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఈ నేమ్లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ చాలా కాలేజెస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కొన్ని కాలేజెస్ చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, కొన్ని రెప్యుటేషన్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈ నేము తెలియని వాళ్ళు జనరల్గా ఉండరు. ఎందుకంటే ఎక్స్క్లూసివ్గా సోషల్ సైన్సెస్కి ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అవ్వడం వల్ల దీనికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇట్స్ నాట్ దట్ జస్ట్ యూకే. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే చాలా కాలేజెస్ ఉంటాయి, లేకపోతే ఏదన్నా అగ్రికల్చర్ కానీ లేకపోతే మెడికల్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ప్రాబబులీ సరే దీనికి ఇది కాంపిటీషను లేదా దానికి ఇది కాంపిటీషను అట్లా ఉంటుంది. బట్ ఎక్స్క్లూసివ్గా సోషల్ సైన్సెస్లో కానీ లేకపోతే ఎకనామిక్స్లో కానీ ప్రాబబులీ వరల్డ్లోనే ది బెస్ట్ కాలేజ్ కింద చెప్పొచ్చు ఓవరాల్గా. బట్ సబ్జెక్ట్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు వేరే కాలేజీలు కొన్ని ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ప్రెస్టీజియస్లో చెప్పుకున్నట్లయితే ఎకనామిక్స్ కానీ సోషల్ సైన్సెస్ కానీ డెఫినెట్గా వరల్డ్లోనే, ఇట్స్ నాట్ జస్ట్ యూకే, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీ కింద మనం రెప్యుటేషన్ ఉన్న కాలేజీ కింద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పొచ్చు. ఎందుగురించే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అంటారు ఎల్ఎస్సి అంటే. అఫ్కోర్స్ పొలిటికల్ సైన్స్ అన్న పదం ఈ ఎల్ఎస్సిలో లేకపోయినప్పటికీ ఓవరాల్ కాలేజీని ఏమైతే మనం అట్లా పిలుస్తూ ఉంటాం మనం. సో దీని స్టోరీ మనం చెప్తాం, ఎందుకంటే ఏదైనా కాలేజీ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన కొంత బ్రీఫ్ తెలుసుకుంటే సో దట్ యూ కెన్ గెట్ ది సమ్ ఫీల్. సో ఇది 1895లో ఇప్పుడు ఏదైతే మీకు ఫెబియాన్ సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఒక 4-5 ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు క్యాజువల్ డిస్కషన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ మీకు 1894 ఆగస్ట్ సంథింగ్ 4th or 5th ఇంచుమించుగా ఆ టైంలో ఇలాగ ఏదన్నా ఒక మనం ఎక్స్క్లూసివ్గా ఏదన్నా ఒక సోషల్ సైన్స్కి సంబంధించి కానీ ఏదన్నా మనం చేస్తే బాగుంటుంది అనుకుని ఒక మినిమం ఒక 20,000 pounds ఎంత అమౌంట్ పెట్టుకుని అట్లాగా స్టార్ట్ చేసి ఒక స్పెసిఫిక్ బిల్డింగ్లో ఫస్ట్ క్లాసెస్ని ఆల్మోస్ట్ అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా దీనికి నామకరణం కానీ అదంతా కూడా సో 1895 కింద వెళ్ళి ఉందని మనం చెప్పొచ్చు. బట్ 1894లోనే దీని యొక్క సంబంధించిన డిస్కషన్ కానీ ఫస్ట్ క్లాస్ అయితే కూడా ఆల్రెడీ అక్కడ వెబ్ మినిస్టర్ అని ఒక సిటీ ప్లేసు, అక్కడ ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మన క్లాసెస్ జరగడం జరిగింది. సో ఈ సిడ్నీ వెబ్స్ అన్నవాళ్ళు ఏంటంటే బీట్రైస్ వెబ్స్ కానీ లేకపోతే గ్రహం వేల్స్ కానీ లేకపోతే ఏమో జార్జ్ బెనార్డ్ షా ఏదైతే ఉన్నారో వీళ్ళ 4 కలిపి స్టార్ట్ చేసినటువంటి ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూట్. సో ఇనీషియల్గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఒక ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసినప్పటికీ కూడా కొంతకాలం పాటు ఇది మామూలుగా ఇండిపెండెంట్గా రన్ అయిన తర్వాత ఈ యొక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఏదైతే ఉందో 1900 ఇయర్స్కి వచ్చేటప్పటికి జస్ట్ ఒక 4 years తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ యూసీఎల్ అని మనం ఆల్రెడీ వీడియో చేశాను, మీకు బాగా గుర్తుపెట్టుకున్నామా. లండన్లో ఏ కాలేజీ ఉన్నా ఎక్సెప్ట్ ఆక్స్ఫర్డ్ అండ్ క్యాంబ్రిడ్జ్, ప్రతి కాలేజీ పాపులర్ కాలేజెస్ కింగ్స్ కాలేజ్ లండన్ కానీ ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఈ యొక్క యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి డివైడ్ అయ్యి సపరేట్గా ఇండిపెండెంట్ యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకుని ఇండిపెండెంట్గా డిగ్రీస్ అవార్డ్ చేసే స్థాయికి వెళ్ళినాయి ఇవన్నీ కూడా. సో బేసికల్గా అది ఒక ఫాదర్ లాంటిది అనుకోండి.
యూనివర్సిటీ కాలేజ్ లండన్, దాంట్లోంచి డివైడ్ అయినటువంటి కాలేజీల్లో ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఒకటి, దానికి సంబంధించిన హిస్టరీ మనం చెప్పడం జరిగింది. ఇది కూడా అలా బయటకు వచ్చినటువంటిది. అది 1900లో ఆల్రెడీ కలిసిపోయింది. అంటే ఫస్ట్ తర్వాత 1901లో డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా 2008 సంవత్సరంలో ఇండిపెండెంట్గా ఓన్గా డిగ్రీస్ ఇచ్చి స్థాయికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఫైనల్గా 2022లో ఒక సపరేట్ యూనివర్సిటీ స్టేటస్ కింద ఇది రావడం జరిగింది. సో అప్పటి వరకు యూనివర్సిటీ కాలేజ్ లండన్లోనే ఒక పార్ట్, ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ కింద అది రన్ అవ్వడం జరిగింది. బట్ ఇండిపెండెంట్గా మీకు డిగ్రీస్ అనేది ఆల్మోస్ట్ మీకు ఇవ్వడం జరిగిందంటే అది ఓన్గా. అప్పటి వరకు లండన్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ వరకే ఉంది 2008 వరకు. 2008 తర్వాత ఓన్గా వాళ్ళ డిగ్రీస్ అవార్డు చేయడం జరిగింది. తర్వాత ఓన్ ఇండిపెండెంట్ యూనివర్సిటీ కిందే, సో ఇన్స్టిట్యూషన్ కంటే నెక్స్ట్ స్టేజ్ యూనివర్సిటీ ఇండిపెండెంట్గా వాళ్ళకి ఏదైనా గుర్తింపు అనేది 2022లో రావడం జరిగింది. ఈవెన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ కూడా అలా వచ్చినటువంటి కాలేజీ. బట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది సెంట్రల్ లండన్లో ఉంటుందండి. లండన్లో సెంట్రల్ లండన్ అంటే సిటీ, సెంట్రల్ లండన్లో ఉంటుందండి. క్లియర్ మార్కెట్ అని అంటే ఎవరైనా తెలుస్తుంది జనరల్గా లండన్ మీద కొంత అవగాహన ఉన్నవాడికి. సో మార్కెట్ పేరు అది క్లియర్ మార్కెట్ ఉంటుంది. ఎప్పుడన్నా లండన్ వెళ్ళినప్పుడు సో నేను ఇచ్చే సలహా ఏంటంటే పేరెంట్స్ అందరికీ కూడా, సో వీలున్నంత వరకు కూడా ఈ కాలేజెస్ అన్ని చూపించండి. లక్కీగా ఏంటంటే ఈ కాలేజెస్ అన్ని కూడా ఒక్కొక్క దానికి పావుగంటే డిస్టెన్స్. అంటే కింగ్స్ కాలేజ్ లండన్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానివ్వండి, అఫ్కోర్స్ సౌత్ సైడ్ ఉంటుంది మీకు ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. కాబట్టి సో మీరు చక్కగా ఏదైనా ఒక 2 days మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే లండన్లో ఈ కాలేజెస్ అన్నీ కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ లండన్లో మనకు 4 కాలేజీలు ఉంటాయి. అఫ్కోర్స్ కింగ్స్ కాలేజ్ లండన్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానివ్వండి, ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ, యూసీఎల్ కానీ, ఈ 4 కాలేజెస్ డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ లైఫ్లో చూడతగ్గ కాలేజీలు డెఫినెట్గా. ఎందుకంటే మోస్ట్ యాన్షియంట్గా సో ఆ కాలేజెస్ అనేవి ఉంటాయి. బట్ దీనికి ప్రత్యేకత ఏంటంటే సోషల్ సైన్స్ ఎకనామిక్స్కి సంబంధించి మనం చెప్పొచ్చు. సో అట్లాగే దీంట్లో మనం చూసినట్లయితే సో ఈ ఎండోన్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉంది అంటే ఆల్మోస్ట్ 1895 ఎండోన్మెంట్ వచ్చి 230 మీకు మిలియన్ పౌండ్స్ అనేది ఉంది. ఆల్మోస్ట్ ఎండోన్మెంట్ ఫండ్లో చూసుకున్నట్లయితే 6th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు యూకేలో. సో 6th ప్లేస్ ఇన్ ద ఎంటైర్ యూకే ఈజ్ ఎండోన్మెంట్ ఫండ్లో. అలాగే బడ్జెట్ చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే 466 ఆల్మోస్ట్ 470 వరకు కూడా ఈ బడ్జెట్ మిలియన్ పౌండ్స్ మనకి బడ్జెట్ ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 40 to 45 మిలియన్ పౌండ్స్ ఏదైతే మీకు ఉందో అది రీసెర్చ్ నుంచే వాళ్ళకి రావడం జరిగింది. టోటల్గా వాళ్ళ ఎర్నింగ్ కింద మనం చెప్పుకోవచ్చు మనం. అట్లాగే దీన్ని మీరు చూసినట్లయితే టోటల్గా వచ్చేటప్పటికి 1300 వరకు స్టూడెంట్స్ ఉంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ కొంచెం తక్కువ ఉంటారు, 6000 వరకు ఉంటారు రఫ్గా, 5900 అలా ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొంచెం ఎక్కువ ఉంటారు, 7000 చిల్లర ఉంటారు మనకి. సో ఓవరాల్గా స్టాఫ్ వచ్చి 2000 మంది వరకు ఉంటారు మీకు. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వచ్చి 2500 వరకు ఉంటారు. ఓవరాల్గా చూసినట్లయితే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చి 13,000 మంది వరకు మీకు స్ట్రెంగ్త్ ఉంటారు. 13,000లో యూజీ కంటే కొంచెం పీజీ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఈవెన్ అంటే కోర్స్ ఇంపీరియల్ కూడా మన పీజీ ఎక్కువ ఉంటాయి యూజీ కంటే కూడా, ఎందుకంటే స్పెషలైజేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, స్పెషలైజేషన్స్ ఏంటి, అడ్మిషన్స్ ఎట్లా చేస్తారన్నది కూడా నేను డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. బేసికల్గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది బేసికల్గా ఇట్స్ రజల్ గ్రూప్ యూనివర్సిటీ. సో ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ ఎలాగైతే ఇవన్నీ రజల్ గ్రూప్ యూనివర్సిటీస్ ఉంటాయో ఇదంతా కూడా గవర్నమెంట్ మన పార్లమెంట్ పరిధిలోకి ఎలాగైతే వస్తాయో ఆ రకమైనటువంటి యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీస్లోకి వస్తుంది. అట్లా యూరోపియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ అంటారండి. ఈ యూరోపియన్ EUA అంటారు, యూరోపియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ కింద వస్తారు. అట్లాగే చాలామందికి తెలిసిందే గోల్డెన్ ట్రయాంగిల్ గురించి నేను ఇంపీరియల్ కాలేజ్ లండన్లో చెప్పాను. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏదైతే మీకు ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ ఇవైతే ఉన్నాయో, లండన్ స్కూల్ ఆఫ్ ఇంపీరియల్ కానీ, UCL కానీ, కింగ్స్ కాలేజ్ లండన్ కానీ, ఇవన్నీ కూడా గోల్డెన్ ట్రయాంగిల్ యూనివర్సిటీస్ వస్తాయి. 6 గోల్డెన్ ట్రయాంగిల్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అట్లాగే యూరోపియన్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగంలో కూడా ఇది ఉంది మీకు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 6 రకాల ఈ యొక్క అసోసియేషన్స్లో మోస్ట్ ప్రెస్టీజియస్ అసోసియేషన్స్ గోల్డెన్ ట్రయాంగిల్ కానీ, లేకపోతే కామన్వెల్త్ యూనివర్సిటీస్ కానీ, యూరోపియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ కానీ, రజల్ గ్రూప్ కానీ, ఇవన్నింటిలో అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీస్ ఇవన్నింటిలో కూడా ఒక మెంబర్ కింద ఉండడం జరిగిందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్స్ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఏంటనేది నేను మీకు చెప్తానండి. అంటే ఎలాంటి డిపార్ట్మెంట్స్ పేర్లు అవన్నీ మీకు చెప్తానండి ఇప్పుడు. సో మీరు ఓవరాల్గా చూసుకుని ఇంకొకటి చెప్పడం మర్చిపోయానంటే నోబెల్ ప్రైజెస్కి సంబంధించి అఫ్కోర్స్ 2024లో కూడా రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ డిక్లేర్ చేశారు. 2024 మీరు ఎవరైనా నోబెల్ ప్రైజ్ సబ్జెక్ట్స్ వైజ్గా ఇస్తారు కదండి జనరల్గా. అది ఫిజికల్ సైన్సెస్లో కానీ, అఫ్కోర్స్ మెడికల్లో కూడా ఇస్తారండి మనకి. అట్లాగే కెమిస్ట్రీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ పీస్ సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో లిటరేచర్ ఉంటుందండి. సో ఓవరాల్గా ఈ విభాగాల నుంచి మనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రీసెంట్గా వచ్చినటువంటి విభాగంలో మోస్ట్ సర్ప్రైజింగ్గా 2024లో సపరేట్గా వీడియో చేస్తాను నేను. ఫిజిక్స్ నుంచి వచ్చిన నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అందరూ AML సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే ఈవెన్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కాల్టెక్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ కూడా దాని మీద సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ నోబెల్ ప్రైజెస్లో ఫిజిక్స్ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా సో AA and MLకి సంబంధించినటువంటి ఏరియాస్లో నుంచి వాళ్ళకి ప్రైజెస్ రావడం జరిగింది. దే ఆర్ ఇన్ ద ఫిజిక్స్ డిపార్ట్మెంట్.
సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే అన్నది ఎలాంటి డిపార్ట్మెంట్స్లో కానీ డిపార్ట్మెంట్స్లోకి ఎలా వెళ్తుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా పెరుగుతుందంటే అది ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నోబెల్ ప్రైజ్లో ఇప్పటివరకు 56 మంది నోబెల్ ప్రైజెస్ ఎకనామిక్స్లో కూడా ఇస్తారంటే నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో 56 మందికి ఇస్తే 15 నోబెల్ ప్రైజులు ఓన్లీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వచ్చినాయండి ఇప్పటివరకు. ఇది అసలు కనీసం మనం ఇమాజిన్ కూడా చేయలేం. మనం ఒక్క పర్టికులర్ సబ్జెక్ట్లో ఇచ్చి నోబెల్ ప్రైజెస్ 56 వరకు మనకి ఇచ్చినట్లయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క సంవత్సరం ఇస్తూ ఉంటారు కదండి. 2024 ఇప్పుడు రిలీజ్ అయినాయి, వెరీ రీసెంట్గా రిలీజ్ అయినాయి మనకి. సో ఇది చూసినట్లయితే ఆల్మోస్ట్ 15 ఒక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆల్మోస్ట్ 20 నోబెల్ ప్రైజెస్ ఉన్నాయండి. 20లో 15 ఎకనామిక్స్ ఉన్నట్లయితే 3 పీస్కి వచ్చినాయి మనకి గ్లోబల్ పీస్లో, అలాగే 2 లిటరేచర్లో రావడం జరిగింది. ఓవరాల్గా 20 నోబెల్ ప్రైజెస్ ఏవైతే మనకు ఉన్నాయో ఇవి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి రావడం జరిగింది. ఇది డెఫినెట్గా చాలా మంచి, ఎందుకంటే ఇది ఓన్లీ దగ్గర ఓన్లీ సోషల్ స్టడీస్ అండ్ ఎకనామిక్సే ఉంటుందండి. ఇవేమి కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంకోటి కాదు. ఆఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉంటుంది. అంటే ఓవరాల్గా నోబెల్ ప్రైజెస్ ఏవైతే 20 వరకు ఇక్కడ రావడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే సో మోస్ట్ బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ టాప్ బిలియనర్స్ అందరూ కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి వచ్చారు. ప్రైమ్ మినిస్టర్స్, చైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, యూకే కానీ, యూఎస్ కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా నారాయణ గారు కానివ్వండి, లేకపోతే ఈవెన్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు. అంటే ఈవెన్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ది కంట్రీస్, చాలా కంట్రీస్లో ఉన్న ప్రెసిడెంట్స్ కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు అని చెప్పడానికి వాళ్ళు చాలా గర్వపడుతూ ఉంటారు. సో అన్ని కంట్రీస్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ యూకే. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని స్టోరీ మీకు చెప్పాను. 1894లో జస్ట్ లైక్ ఒక చోట కూర్చున్నప్పుడు జాన్ స్ట్రీట్ అనే వెబ్ మినిస్టర్ ఏరియాలో క్లాస్ కూడా జరగడం జరిగింది. వెబ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక ఐడియా క్రియేట్ అయ్యి దాని నుంచి నిజంగా అప్పట్లోనే అలా ఎకనామిక్స్కి సోషల్ సైన్స్కి ఉండాలి అని ముందుకు రావడం జరిగిందండి. ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ దీనికి పడదండి, అంటే రైవలరీ అంటారు యాక్చువల్గాను. 1930లోను ఆల్మోస్ట్ ఆ టైంలో చూసుకున్నప్పుడు గ్రేట్ డిప్రెషన్ వచ్చిందండి. బ్రిటన్ గ్రేట్ డిప్రెషన్ అని మీరు కొట్టినట్లయితే మీకు గూగుల్లో కొంత ఐడియా ఉంటుంది, కొంత జీకే అంటే కొంచెం జనరల్ అవేర్నెస్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో దాంట్లో కూడా వీళ్ళ ఎకనామిక్ ఫోరమ్స్లో మీటింగ్ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు డిప్రెషన్ ఏ విధంగా తగ్గాలి లేకపోతే ఇలాంటిది అన్నప్పుడు జనరల్గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళకి, క్యాంబ్రిడ్జ్ వాళ్ళకి అదొక బిగ్ ఫైట్ కింద మనం ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవారు. చూడండి ఈ ఫైట్స్ అనేవి ఈవెన్ చూడండి MIT కాల్టెక్ అని మనం చెప్తాం. అట్లాగే మీకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, క్యాంబ్రిడ్జ్ ఇది కానీ, ఈవెన్ క్యాంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్ కూడా కొంత రైవలరీ అనేది ఉంటుంది ఎకనామిక్గా కానీ, నాన్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్లో కానీ. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు దీన్ని మనం చెప్పొచ్చు. సో దీనికి ఉన్నటువంటి అసోసియేషన్ కూడా అంటే చాలా టాప్ మోస్ట్ ప్రీమియర్ కాలేజీల్లోనే ఎక్కువగా అసోసియేషన్ ఉందండి. మీకు అసోసియేషన్ అంటే జనరల్గా చూడండి, అంటే కొలంబియా యూనివర్సిటీ కానివ్వండి, మంచి మంచి కాలేజెస్ అంటే ఈవెన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కానీ, లేకపోతే ఈవెన్ పీకింగ్ యూనివర్సిటీ చైనా కానీ, ఈవెన్ ఫుడాన్ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా కానీ, లేకపోతే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కేప్ టౌన్ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో ఉన్న కేప్ టౌన్, అది కూడా చాలా మంచి కాలేజీ. సో కేప్ టౌన్ యూనివర్సిటీ కానివ్వండి, ఇట్లాగా వీళ్ళు కూడా యాక్చువల్గా అనుకున్నారంటే ఇంపీరియల్ కాలేజీలు అనడంతో కలిసి యాక్చువల్గా మీరు వీళ్ళు ఏమనుకున్నారంటే స్కూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్స్ అండ్ టెక్ ఈ 3 కలిపి ఒక స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్ని స్థాపిద్దామని చెప్పి అనుకున్నారు, కానీ అది మెటీరియల్ అవ్వలేదండి. ఫైనల్గా లండన్ బిజినెస్ స్కూల్ అనేది ఒకటి మెటీరియల్ అయింది. లండన్ బిజినెస్ స్కూల్ అనేది సపరేట్గా ఒక ఇండిపెండెంట్ దీనికి ఉంటుంది, బట్ దీంట్లో వచ్చింది అనేది కూడా. ఎవరైనా MBA చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా లండన్ బిజినెస్ స్కూల్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్. సెట్ బిజినెస్ స్కూల్ కానీ, సెట్ బిజినెస్ స్కూల్, జడ్జ్ బిజినెస్ స్కూల్ అండ్ లండన్ బిజినెస్ స్కూల్, ఈ 3 కూడా మోస్ట్ ప్రిడామినెంట్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ద UK. తర్వాత అది ఇంపీరియల్ కూడా ఒక బిజినెస్ స్కూల్. 4 చెప్పుకోవచ్చు మనం చెప్పుకోవాలనుకున్నట్లయితే. సో డిపార్ట్మెంట్స్ ఏముంటాయి కూడా చెప్తారంట ఇప్పుడు నేను. సో అఫ్కోర్స్ మీకు వరల్డ్ వార్ టైంలో కూడా నేను వీళ్ళకి ఎక్కువగా క్లాసులు క్యాంబ్రిడ్జ్లో టెంపరీగా జరగడం జరిగిందండి అప్పుడు క్లాసెస్ కూడా. సో ఓవరాల్గా వీళ్ళ కొత్త బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది 2008లో. సో 1,20,000 స్క్వేర్ ఫీట్ కూడా గ్రీన్ బిల్డింగ్ అని పేరు, సస్టైనబిలిటీలో కూడా దీనికి మంచి పేరు ఉంది. సో సెంట్రల్ లండన్లో ఉన్నప్పటికీ కూడా కొత్తగా వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ముందుకెళ్తున్నారు. డిపార్ట్మెంట్ చెప్తానండి. సో డిపార్ట్మెంట్ ఎందుకు స్పెసిఫిక్గానే చెప్తున్నానంటే అన్నీ చెప్పాలి కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఏం చేస్తారో, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటారో ఈ డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయని మీకు తెలియజేయడం జరిగింది. అదర్వైజ్ ఏదో ఎకనామిక్స్ ఒకటే ఉంది, ఇదేదో పొలిటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనుకుంటా, మిగతా ఉండవని అనుకుంటారని స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్ పేరు చెప్పినట్టయితే మీకు ఒక ఐడియా వస్తున్న ఉద్దేశంతో చెప్తున్నానండి. చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్, ఇది చాలా కొత్తగా పెట్టారండి, చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కింద చెప్పొచ్చు. డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ సమ్మర్ కోర్సు కూడా ఉంటాయి డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ హిస్టరీ, యూరోపియన్ ఇన్స్టిట్యూట్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, సో ఫెరోజ్ లాల్జీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆఫ్రికా, డిపార్ట్మెంట్ ఆఫ్ జెండర్ స్టడీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్. చూడండి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్కి ఒక స్టూడెంట్ పంపించాం మనం. సో మోస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ పాలసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇంటర్నేషనల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్స్టిట్యూట్ చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్,
లాంగ్వేజ్ సెంటర్స్, ఎల్ఎస్సి లా స్కూల్, లా కూడా ఉందండి ఇక్కడ. సో లాలో ర్యాంకింగ్లో చూసినా చాలా టాప్ లా స్కూల్ అండి యాక్చువల్గా. యూరోప్లోనే టాప్ 5లో ఉంటుంది ఇప్పుడు కూడా. సో యూకే అండ్ యూరోప్లో కలిపినా కూడా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే మార్షల్ ఇన్స్టిట్యూట్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూసారా. అంటే ఎవరైనా మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సులు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నాను నేను. డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెథడాలజీ, ఇది ఎక్కడ ఉండదండి డిపార్ట్మెంట్ ఆఫ్ మెథడాలజీ అనేది. మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్ అండి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, లాజిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకలాజికల్ అండ్ బిహేవియరల్ సైన్స్, స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ పాలసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మోస్ట్ డిమాండింగ్ ఉన్నటువంటి కోర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే 25 రకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంటే, సో ఈ కోర్సెస్ కూడా చాలా రకరకాల కోర్సెస్ ఉంటాయండి. అలా పీజీలో అయితే చాలా ఎక్కువ కోర్సెస్ ఉంటాయి, యూజీలో కూడా. సో ఎన్ని కోర్సులు ఉంటాయి అన్నది కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కోర్స్ స్పెసిఫిక్ పెట్టాలండి. దీంట్లో ఉన్న ఇదేంటంటే మనం ఓవరాల్గా పెట్టడానికి ఉండదండి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అడ్మిషన్ అంటే అసలు ఎస్ఐస్కి చాలా వెయిటేజ్ ఉంటుంది. మనం రాసి ఎస్ఐస్ ఉంటే వచ్చి దానికి ఒక్క వర్డ్ తేడా వచ్చినా కూడా అడ్మిషన్ కన్సిడరేషన్ కూడా చేయడండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పిలవడు. ద హైయెస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ ఫర్ ద ఎస్ఐ రైటింగ్ ఫర్ ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఈవెన్ కంపేర్ టు ఆక్స్ఫర్డ్ అండ్ క్యాంబ్రిడ్జ్. సో అప్లికేషన్ చూసినట్లయితే 2019లో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగిందంటే 21,000, 22,000, 25,000 వచ్చినాయి, 26,000 అప్లికేషన్ అంటే రఫ్గా 2023-24లో. సో యాక్సెప్ట్ సీట్లు ఇచ్చినవి 1,800 అండి మొత్తం యూజీ పీజీ కలిపి. సో యాక్సెప్టెన్స్ రేట్ వచ్చి 14% వరకు యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. ఇక్కడ యాక్సెప్టెన్స్ రేట్ గురించి సంబంధించిన ఒక మాట మీకు చెప్పాలండి. యాక్సెప్టెన్స్ రేటు జనరల్గా ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లో కూడా చాలా మేజర్స్కి ఓన్లీ 13-14% వరకు ఉంటాయి. 13-14 అంటే ఈజీ అనుకోవద్దు. ఎలిజిబిలిటీ ఉంటుందండి. యూకేకి యూఎస్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అడ్మిషన్ క్రైటీరియాస్. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే తప్ప అప్లికేషన్ పెట్టరు. ఎందుకంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత స్కోర్ ఉండాలి అని ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు సిబిఎస్ఈ అయితే ఎంత ఉండాలి, లేకపోతే ఐఎస్సీ అయితే ఎంత ఉండాలి, ఏ లెవెల్స్ అయితే ఎంత ఉండాలి, ఇట్లా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. కాబట్టి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితేనే అప్లికేషన్ పెడతారు. కాబట్టి 13-14% కూడా చాలా ఎక్కువ. ఈవెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు ఇందులో. ఇంటర్నేషనల్కి మళ్ళీ అడ్మిషన్ క్రైటీరియా కొంచెం టఫ్ ఉంటుంది. లోకల్గా వచ్చినటువంటి అంత ఈజీ కాదు. యూజీ కోర్సెస్కి అయితే డెఫినెట్గా టఫ్ ఉంటుంది. ఓవరాల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువే ఉంటారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో. బట్ ఓవరాల్గా లోయెస్ట్ ఇన్ ద యూకేలోనే లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ ఏదైనా ఉందంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 12% ఉందండి. ఈవెన్ 2019, ఈవెన్ 2020 ఆ టైంలో కూడా చూసినట్లయితే 12% ఉంది మీకు యాక్సెప్టెన్స్ రేటు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఈవెన్ 9% కూడా ఉంది 2020లో. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది లండన్ మొత్తం మీద, యూకే మొత్తం మీద, యూరోప్లో లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ ఈవెన్ కంపేర్డ్ విత్ ఆక్స్ఫర్డ్ అండ్ క్యాంబ్రిడ్జ్ చూస్తే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దీనికి ఉన్న ప్రెస్టేజ్ అలాంటిది. సో అలాగే అఫ్కోర్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చూసుకున్నట్లయితే సో మీకు వైట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ క్లియర్గా వాళ్ళు 15% ఇంటర్నేషనల్ యూయూ వేరు, ఇంటర్నేషనల్ నాన్ యూయూ వేరు. చూడండి యూరోపియన్ యూనియన్లోనే ఇంటర్నేషనల్ ఉంటాయండి. ఇప్పుడు విడిపోయింది, మీకు చాలామంది తెలిసే ఉంటుంది. లండన్ అనేది ఇప్పుడు ఏదైతే యూకే చెప్తున్నామో యూరోప్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది అది ఇప్పుడు. సో అవన్నీ ఇంటర్నేషనల్ కింద మనం చెప్తారండి. ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనియన్స్ అంటారు 15%. ఇంటర్నేషనల్ నాన్ యూరోపియన్ కంట్రీస్లో ఓవరాల్ చూస్తే 50% వరకు ఇస్తున్నారండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎక్కువ సీట్లు ఇచ్చే కాలేజెస్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఒకటి. అండర్ గ్రాడ్యుయేట్ పార్టిసిపేషన్ ఏదైతే మీకు ఉంటుందో ఆబ్వియస్గా ప్రిమియర్కి ఎక్కువ ఉంటారు. ఇందులో 53% అనేది మీకు ఉంది. సో ఇక్కడ ఇంకొకటి వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది ఏంటంటే, అఫ్కోర్స్ లోయెస్ట్ యాక్సెప్టెన్స్ రేట్ ఓవరాల్గా చెప్పాను. ఎంఎస్సీ ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ అనేది 4% మాత్రమే యాక్సెప్టెన్స్. 4% అంటే చిన్న విషయం కాదండి. అలాగే కోర్సెస్లో కూడా 140 ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. 140 అంటే చిన్న నెంబర్ కాదు. 5 ఎంపీఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారంటే 1 ఎంపీపీ ప్రోగ్రాము, ఎల్ఎల్ఎం ఒకటి లాకి సంబంధించింది, 30 బీఎస్సీ ప్రోగ్రామ్. అఫ్కోర్స్ మీరు అనుకుంటే సోషల్ సైన్స్ కానీ బీఏ ఉండాలండి. బీఏ ఓన్లీ 4 ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం అన్ని బీఎస్సీ ప్రోగ్రామ్. అది కూడా మ్యాథమెటిక్స్ లేకపోతే చాలా స్టఫ్ అండి ఇందులో అడ్మిషన్స్ రావడం. ఇది అందరికీ చెప్తాను ఉన్నాను. అయినా సరే సిఈసీలు, హెచ్ఈసీలు, బైపీసీలు మానరు. నేను ఎన్నిసార్లు వాగినా ఎన్నిసార్లు చెప్పినా మానరు చదవడం, అంతేది మనం ఏం చేయలేం. బట్ నేను చెప్పడం నా బాధ్యత కూడా చెప్తాను ఉన్నాను. వీళ్ళు కూడా బీఎస్సీ ప్రోగ్రామ్స్ ఇస్తారు. 30 సోషల్ స్టడీస్ చదవాలన్నా, మేనేజ్మెంట్ చదవాలన్నా కూడా చాలా కోర్సెస్లో మీకు మ్యాథమెటిక్స్ అనేది మ్యాండేటరీ కింద వీళ్ళు తీసుకుంటారు. ఎల్ఎల్బీ కూడా ఉందండి. 4 BA ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 35 PhD ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది టోటల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెంటర్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారండి. సెంటర్ ఫర్ అనాలిసిస్ ఫర్ ద సోషల్ ఎక్స్క్లూషన్, సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ, సెంటర్ ఫర్ మైక్రో ఎకనామిక్స్, సెంటర్ ఫర్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్, ఎల్ఎస్సి హెల్త్ అండ్ సోషల్ కేర్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ గ్రూప్, ఇవి ఏవైతే ఉన్నాయో. అలాగే గ్రాంథం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ ఏదైతే అంటే ద ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది ఉన్నాయి. అంటే ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మీ కొలాబరేషన్స్ ఆల్రెడీ చెప్పాను నేను. కొలంబియా యూనివర్సిటీ, యూసీ బర్క్లీ, పెద్ద కాలేజీలు, పీకింగ్ యూనివర్సిటీ, ఎన్యూఎస్ సింగపూర్, కేప్ టౌన్ ఇన్ ఆఫ్రికా, సైన్స్ పో పేరు వినుండ్రో, మోస్ట్ ప్రెస్టీజియస్ సోషల్ సైన్స్ ఇన్ ద వరల్డ్, పొలిటికల్ సైన్స్కి పర్టికులర్గా. ఈవెన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కంటే కూడా పాపులర్ అది సైన్స్ పో అనేది. కొంచెం అంటే ఆ కాలేజీకి ఎవరు వెళ్ళరా సరిగా అప్లై చేయడం సరిగ్గా తెలియదు,
ఇది పేరు కూడా ఎవరికి తెలియదు, బట్ చాలా మంచి కాలేజ్ అంటది. సో అట్లాగే డబుల్ జాయింట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తో. ఇది ఎవరికంటే పీజీ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో దయచేసి అర్థం చేసుకోండి. డబుల్ జాయింట్ ప్రోగ్రామ్ ఎంఏ ఇంటర్నేషనల్ అండ్ వరల్డ్ హిస్టరీ విత్ కొలంబియాతో ఉంది. అలాగే ఎంఎస్సీ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇన్ పికింగ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్కి ఎంఎస్సీ విత్ పికింగ్ యూనివర్సిటీతో ఉంది. అట్లాగే మీకు జాయింట్ డిగ్రీ మీరు చూసుకున్నట్లయితే ఫుడాన్ యూనివర్సిటీతో చాలా సంఘాల ఉంటుంది, దాంతో ఉంది. యూఎస్సీ లాస్ ఏంజల్స్లో అయితే గ్లోబల్ స్టడీస్ ప్రోగ్రామ్ జాయింట్ ప్రోగ్రామ్ ఉంది. అట్లాగే TRIUM అలా టైప్ చేసినట్లయితే అది గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అంటారు. దానికి స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మీకు తెలిసిందే, మోస్ట్ ఫేమస్ బిజినెస్ స్కూల్ ఇన్ న్యూయార్క్. స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఏదైతే మీకు ఉందో దాని నుంచి HEC స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్యారిస్. HEC ప్యారిస్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఇన్ ద వరల్డ్. దాంతో మీకు వీళ్ళకి డ్యూయల్ ప్రోగ్రామ్ డబల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే మీకు సైన్స్ చెప్పాను ఆల్రెడీ. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఏదైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి దానికంటే మించిన కాలేజీ వరల్డ్లో లేదు. అలాగే గ్లోబల్ పబ్లిక్ పాలసీ నెట్వర్క్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే ఫుడాన్ చెప్పాను మీకు. సో అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీలో ఉంది, యూరోపియన్ యూనివర్సిటీ అసోసియేషన్లో ఉంది, గ్లోబల్ అలయన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ రజల్ గ్రూప్లో ఉంది, అట్లాగే గోల్డెన్ ట్రయాంగిల్లో ఉంది. సో ఎన్నింటిలోనూ మనకి ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది CEMS అంటారండి, అలయన్స్. CEMS అలయన్స్ అంటే చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ స్కూల్స్ అలయన్స్ అంటే. అందులో 35 కాలేజీలు మాత్రమే ఉంటాయి. అందులో యూకే నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒకటే ఉంది ప్రీమియర్ కాలేజెస్లో. అట్లాగే ర్యాంక్స్ మీరు చూసుకున్నట్లయితే జనరల్గా మీకు కంప్లీట్ నేషనల్ ర్యాంకింగ్లో కంప్లీట్ గైడ్ ఏదైతే ర్యాంకింగ్ ఉందో 3rd ర్యాంక్ ఉంది, గార్డియన్ ర్యాంకింగ్లో 4th ర్యాంక్ ఉంది, టైమ్స్ అండ్ సండే టైమ్స్ 2025 ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది యూకేలో. టైమ్స్ సండే టైమ్స్ 2025 ర్యాంకింగ్లో. గ్లోబల్ ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే ARWలో అఫ్ కోర్స్ ఓవరాల్గా చూస్తే 150 ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోద్దు. సబ్జెక్ట్ వైజ్ చాలా డిఫరెంట్ ఉంటాయి. QS వరల్డ్ ర్యాంకింగ్ 50 ఓవరాల్, THE వరల్డ్ ర్యాంకింగ్ 50. బట్ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ నేను చెప్తానండి క్లియర్గా, ఎందుకంటే అన్నీ నేను తీసుకున్నాను క్లియర్గా మీకు అర్థం కావాలనేది. జనరల్గా దేర్ ఆర్ టాప్ 5లో ఉన్నాయండి సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే. గ్లోబల్ టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ద సబ్జెక్ట్స్. కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ 2nd ప్లేస్ ఇన్ ద వరల్డ్, జాగ్రఫీ 2nd ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఫిలాసఫీ 2nd, సోషల్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ 3rd, డెవలప్మెంట్ స్టడీస్ 3rd, హిస్టరీ 4th, సోషియాలజీ 4th, పాలిటిక్స్ 5th. ఇట్లాంటివి ఇటు ఫర్దర్ అంటే ఆల్మోస్ట్ మీ గ్లోబల్ టాప్ 10లో చూసినట్లయితే ఫైనాన్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అండ్ లా గ్లోబల్ టాప్ 10 అండి. యూకేలో టాప్ 10 కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ర్యాంకింగ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఇది ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఎంఎస్సి కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కానీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఇన్ బ్రాకెట్స్ సోషల్ స్టాటిస్టిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్, అలాగే డెవలప్మెంటల్ స్టడీస్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, మ్యాథమెటిక్స్ ప్లస్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ కాంబినేషన్ విత్ మ్యాథమెటిక్స్. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో అటు పొలిటికల్ సైన్స్లో కానీ, ఇటు ఎకనామిక్స్లో కానీ, హిస్టరీ కానీ, లాంగ్వేజెస్లో కానీ, డేటా సైన్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ఇవన్నీ రకాల కాంబినేషన్స్లో ఉన్నటువంటి కోర్సులు 100లో ఉంటాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో. 100లో ఉన్న మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఈ కాలేజీని ఏం చేసినట్లయితే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇండియాలో చక్కగా మీరు చదివినటువంటి క్లాస్ 12 తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. ఇది ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బ్రాండ్. ఈ కొన్ని కాలేజీలు ఆ ప్రెస్టేజ్ అండి, అంతే. ఆ బ్రాండ్తో మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాక మీకు తెలుస్తాయి. కొన్ని ఈ బ్రాండెడ్ ఇంపీరియల్, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, UCL, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అట్లాగే యూఎస్లో తీసుకున్నట్లయితే కొలంబియా, కార్నెల్, ప్రిన్స్టన్, ఏఎల్, MIT, స్టాన్ఫర్డ్, కాల్టెక్, ఇవి దీస్ ఆర్ ఆల్ బ్రాండ్స్ అంతే. ఇంకా అట్లాగే చైనాలో మీరు చూసుకున్నట్లయితే పీకింగ్ యూనివర్సిటీ, సింగ్వా కానీ, జిజాంగ్ కానీ, SJTU కానీ, ఇంక స్పెసిఫిక్ ఇవి వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు డెఫినెట్గా అలా బ్రాండింగ్ అనేది మీకు ఉంటుందండి. అలాగే సింగపూర్, NUS కానీ ఈ కాలేజెస్ ఏంటంటే ఓవరాల్ గ్లోబల్గా రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ సైన్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, బట్ ఇట్స్ హైలీ రికగ్నైజ్డ్ కాలేజ్ ఇన్ ద అకాడమిక్ సర్కిల్స్లో. సో ఎకోలీ, లేకపోతే పాలిటెక్నిక్ మిలానో కానివ్వండి. సో ఇట్లాంటి కాలేజెస్ ఏవైతే ప్రీమియర్ కాలేజెస్ ఉంటాయి ఇవన్నీ బ్రాండ్స్, ఇవన్నీ అంతే. ఇప్పుడు ఇండియాలో IIT ముంబై, మద్రాసు, IIM అహ్మదాబాద్, బెంగళూరు ఎలాగైతే బ్రాండ్స్, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇవి ఉంటాయి. సో ఇలాంటి కాలేజెస్లో నేను సోషల్ ఇంట్రెస్ట్ అంటే ఈ పేరెంట్స్కి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవుతుంది. సోషల్ ఇంట్రెస్ట్ 8వ తరగతిలోనే చైతన్య నారాయణ క్లాసులో విడదీసేయడం. సోషల్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఇలాంటి కాలేజీకి వెళ్ళండి. చెత్తకెళ్ళి నేను BA చదువుతాను, IAS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను, అపార్ట్మెంట్లో ఎవడ బెంచ్ సర్కిల్లో పెట్టాడని చెప్పి పోయి అక్కడ కూర్చొని అపార్ట్మెంట్లోకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పండి, వేల అడ్మిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. వీళ్ళకి మ్యాథ్స్ రానోళ్ళు, IQ లేనోళ్ళు, బ్రెయిన్ లేనోళ్ళు, మ్యాథ్స్ అంటే భయపడినోడు, ఇలాంటి వాళ్ళు అందరూ నేను ఏదో అయిపోతాను, IAS అయిపోతాడు, IPS అయిపోతాడు అని చెప్పేసి అది ఒక రకమైన పిచ్చిలో, ఒక మత్తులో
ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నారాయణ చైతన్య లేకపోతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు సోషల్ స్టడీస్ని సపరేట్ చేసి ఎంతమందిని సపరేట్ చేస్తారు, 80,000 మందిని తయారు చేస్తారు, నాకు అర్థం కాదు. ఇందులో ఒక్కడికి సీటు కూడా ఇప్పటికే రాలేదు, ఇప్పటికే. సో ఇది దయచేసి అర్థం. సోషల్ స్టడీస్ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఎకనామిక్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఇలాంటి కాలేజీకి వెళ్ళాలి. సైన్స్ పోక్ కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ ఇలాంటి స్కూల్స్కి చక్కగా వెళ్ళి చదివినట్లయితే అది రెప్యుటేషన్ వేరే. తప్ప నేను సైకాలజీ చదువుతాను, ఫిలాసఫీ చదువుతాను, ఇక్కడికి వెళ్ళి చదవండి, ఇక్కడికి వెళ్ళి తగలడండి, ఇక్కడికి వెళ్ళి చదవండి. ఎక్కడో నేను గీతంలో చదువుతాను, లేకపోతేనేమో ఈ చెత్త చదవడం, లేకపోతేనేమో అమృతలో చదువుతాను, లేదా విఐటీలో చదువుతాను, లేదా టెక్ మహేంద్రలో చదువుతాను, లేదా భారత్ యూనివర్సిటీ చదువుతాను, సత్యభామలో చదువుతాను, లేకపోతే అదేదో కాలేజీ బెంగళూరులో ఉందంట జైన్ యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళి మేనేజ్మెంట్ చదువుతాను, ఇక్కడికి వెళ్ళి బీబీఏ చదువుతాను, లేదా ఇక్కడికి వెళ్ళి 10,000 15,000 కూడా ఎవడో జీతం కూడా దేనికి పనికి రాకుండా తయారవుతాం మనం. నిజంగా సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో లైఫ్ మీరు యాంబిషన్ చేయవలసిన కాలేజ్ ఇది. ఇలాంటి కాలేజీ సోషల్ సైన్స్ చాలా ఉన్నాయండి. ఈవెన్ కొలంబియా కూడా చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ సోషల్ సైన్సెస్కి యూఎస్లో ఉన్న కాలేజీ. ఈవెన్ సైన్స్ పో కాలేజీ కానివ్వండి, ఇవన్నీ కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్. ఇవి అప్లికేషన్ పెట్టుబడి ఎవడో ఉండడో కొంచెం జాతగా ఎవడో చూసుకుని, కొంచెం బుర్రలో ఉన్న పట్టుకుని కొంచెం జాతక అప్లికేషన్స్ పెట్టుకుని దీనికి వెళ్ళండి కనీసం. సో ఓవరాల్గా చూసినట్లయితే సోషల్ సైన్స్ ఎకనామిక్స్లో మీరు మంచి పొజిషన్లో చూడాలి అనుకుంటే, మంచి ఎకనామిస్ట్ అవ్వాలంటే యాక్యురల్ సైన్స్ ఉందంటే అది మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్స్ అండి. ఫుల్ డిమాండ్ ఉన్న కోర్స్ అది. ఇప్పుడు అసలు మామూలు డిమాండ్ లేదు ఆ కోర్స్కి. సో అట్లాంటి కోర్సులు ఇక్కడ దొరుకుతాయి మళ్ళీ మనకి. సో డెఫినెట్గా ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుని చక్కగా చదువుకున్నట్లయితే లైఫ్ అనేది అలా మీరు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి అనేది ఉండదు. సో ఎందుకంటే ఆ డిగ్రీస్ అలాంటివి, ఇవి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాంటిది. 3 years డిగ్రీ ఏమని 4 years కూడా చదవాల్సినటువంటి అవసరం ఉండదు. చక్కగా యూజీలో నాశనం అయిపోయి చెత్త కాలేజ్ ఎంఎస్సీకి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్తాను అనద్దు. ఇదొకటి మళ్ళీ కింద కామెంట్లు పెట్టేస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి పీజీకి వెళ్ళిపోవడానికి యూజీ ఎక్కడో చెత్త కాలేజీలో, డీమ్డ్ యూనివర్సిటీలోనూ, ప్రైవేట్ కాలేజీలోనూ, ఎక్కడ రోడ్డు పక్కన ఉన్న బీబీఏ చదివి, లేకపోతే ఎక్కడో ఫిలాసఫీ చదివి, లేకపోతే క్రైస్ట్ యూనివర్సిటీ చదివానండి, లేకపోతే అక్కడెక్కడ చదివానండి నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళిపోతానంటే అలా అవ్వో. అంత ఈజీగా తీసుకోరు. యూజీ స్ట్రాంగ్ కాలేజీలో ఉన్నప్పుడే మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. యూజీ వీక్గా ఉంటే పీజీ ఎవడు తీసుకుంటాడు? రికమెండేషన్ లెటర్ ఎవడు రాస్తాడు? ఎవడో ఫాల్తూ కూడా రాస్తాడు. రికమెండేషన్ లెటర్ ఎవరికి ఉండదు, రీసెర్చ్ ఉండదు, సరైన పబ్లికేషన్స్ ఉండవు, కాలేజీకి రెప్యుటేషన్ ఉండదు, ప్రాజెక్ట్స్ ఉండవు, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉండవు, ఏమీ లేకుండా నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీజీకి వెళ్తాననద్దు. వెళ్తే యూజీకి వెళ్ళిపోండి. లేదు యూజీ స్ట్రాంగ్ కాలేజీలో ఇప్పుడు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ కాన్పూర్లో చదువుతున్నారు ఎవరు ఎకనామిక్స్, వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐఐటీ మద్రాసులో ఉన్నాయి, ఈవెన్ ఐఐటీ గాంధీనగర్లో ఉన్నాయి. అలాంటి కొంచెం రెప్యుటేషన్ ఉన్న కాలేజీలో చదివినట్లయితే ఇండియాలో ప్రైవేట్ కాలేజీల్లోనూ, డీమ్డ్ యూనివర్సిటీలోనూ నేను సైకాలజీ చదువుతాను, ఫిలాసఫీ చదువుతాను, నాకు ఇంట్రెస్ట్ అన్నవాళ్ళు వాళ్ళకి ఎవడో సీట్లు ఇవ్వడం అన్న విషయం తెలియాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది. అది అన్ఫార్చునేట్ థింగ్. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పింది. సో వెళితే యూజీకి వెళ్ళిపోండి అంతే. యూజీ వెళ్తే మంచి కాలేజ్ ఇండియాలో చేయండి, చేసేప్పుడు పీజీకి ట్రై చేయండి. యూజీ చెత్త కాలేజీలోకి పోయి అక్కడి నుంచి పీజీ నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్తాను, లేదా ఇంపీరియల్కి వెళ్తానని చెప్పి అడుగుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. సో అట్లాంటి జరిగే పనులు ఉండవండి. సో దానివల్ల పెద్దగా మీకు యూజ్ ఉండదు. ఇవన్నీ జాతకు అర్థం చేసుకుని ముందు నుంచి కెరియర్ ప్లాన్ చేసుకోండి. ఇది మీకు తెలిసిన చుట్టాల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. కనీసం వాళ్ళు ఎవరికైనా సోషల్ స్టడీస్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇదో కాలేజ్ ఉందమ్మా జాతక ప్లాన్ చేసుకోండి చెప్పండి. చక్కగా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇంకొక పాయింట్ చెప్తున్న జాతక అర్థం చేసుకోండి. ఎవరైతే 4 years ఇంజనీరింగ్ చదువుతారో వాళ్ళు కూడా ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీజీకి వెళ్ళడానికి ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ ఇలాంటి కోర్సెస్ సీట్లు ఇస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ సోషల్ స్టడీస్, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ దెర్ ఆర్ సెవరల్ డిపార్ట్మెంట్స్ ఇన్ స్టెమ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, అంటే మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఇవన్నీ కూడా స్టెమ్ రిలేటెడ్ కోర్సెస్ వస్తాయి కాబట్టి వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ యూజీ ఎగ్జామ్ పెట్టినప్పుడు టీఎంయూ ఎగ్జామ్ అని ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ మనం రాసి మనం అడ్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి నీట్గా రాసినట్లయితే, ఇంటర్వ్యూ కూడా చక్కగా నీట్గా చేసినట్లయితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కొంత తీసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి. సో ఎంత వీలుంటే అంత తొందరగా దీన్ని అప్లై చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ మీకు December 31st వరకు ఉంటాయి. కొన్ని కోర్సెస్కి ఈవెన్ January 1st week, 2nd week వరకు ఉంటాయి. తొందరగా వీలున్న తొందరగా కూడా మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.